హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈ ఎండాకాలంలో ఎండలో బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఎవరైనా లెమన్ జ్యూస్ చేసిస్తే బావుండు అనిపిస్తుంది కదా! కానీ ఎవరు చేసియకుండానే వితిన్ 2 సెకండ్స్‌లో మీరే ఈజీగా చేసుకోవచ్చు. లెమన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా క్యూబ్స్ చేసి పెట్టుకున్నారు అంటే వితిన్ 2 సెకండ్స్‌లోనే లెమన్ జ్యూస్ చేసుకొని ఎంజాయ్ చేసేయొచ్చు. రండి మరి ప్రాసెస్ చూద్దాం. మీ దగ్గర ఉన్నటువంటి లెమన్స్‌ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. వీటిని ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ లెమన్ స్క్వీజర్‌లో వేసి లెమన్ జ్యూస్ తీసుకోండి ఒక గ్లాస్‌లోకి. దీనిని 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నానండి నేను. ఒకటి సాల్ట్ కోసం, ఒకటి షుగర్ కోసం. 2 గ్లాసెస్ తీసుకొని వీటిని హాఫ్ హాఫ్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకోండి. ఇందులో ఒక గ్లాస్‌లోకి నేను 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుంటున్నాను. మరొక గ్లాస్‌లోకి 1 టేబుల్ స్పూన్ వరకి షుగర్ వేసుకుంటున్నాను. సాల్ట్ మొత్తం కరిగిపోయే వరకు నీట్‌గా కలుపుకోండి. షుగర్ కూడా కరిగిపోయే వరకు మొత్తం కలుపుకోండి. షుగర్ నేను వేసింది కరెక్ట్‌గా సెట్ అవుతుందండి. మీరు తీపిగా ఉండాలనుకుంటే ఇంకాస్త షుగర్ వేసుకోవచ్చు. వీటిని నీట్‌గా కలుపుకున్న తర్వాత ఐస్ ట్రే తీసుకొని క్యూబ్స్‌లలోకి వీటిని మొత్తం ఫిల్ చేసుకోండి. ఒక సైడ్ మొత్తం స్వీటీ వేస్తున్నాను నేను. ఒక సైడ్ మొత్తం సాల్టీ వేస్తున్నాను. మరి కాస్త జ్యూస్ మిగిలితే టీ గ్లాసెస్‌లో కూడా వేశానండి. వీటన్నింటిని ఫ్రీజర్‌లో పెట్టుకొని ఓవర్ నైట్ వరకు ఉంచుకోండి. ఇవన్నీ చక్కగా ఐస్ క్యూబ్స్‌లా మారాయి కదా అండి! వీటిని ఐస్ ట్రే నుంచి రిమూవ్ చేసుకోండి. నేనిక్కడ నైఫ్ సహాయంతో తీస్తున్నాను. మీ దగ్గర సిలికాన్ ట్రే ఉన్నట్లయితే ఈజీగా వస్తాయి. ఇవి స్వీట్‌వన్నీ ఒక బాక్స్‌లోకి తీసుకోండి. సాల్ట్‌వన్నీ మరొక బాక్స్‌లోకి తీసుకోండి. మనం జ్యూస్ స్వీట్‌గా తాగాలి అనుకున్నప్పుడు వీటిని యూజ్ చేసుకోవచ్చు. సాల్ట్‌గా తాగాలి అనుకున్నప్పుడు వాటిని యూజ్ చేసుకోవచ్చు. గ్లాసెస్‌లో పెట్టినవి కూడా చక్కగా ఐస్ క్యూబ్‌లా అయ్యాయి కదా అండి! వాటిని కూడా ఇందులోకి తీసుకోండి. ఈ విధంగా అన్నీ 2 బాక్సులలోకి తీసుకున్న తర్వాత వీటికి మూతలు పెట్టేసి మనం ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. మనకి కావాలి అనుకున్నప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాము అంటే సమ్మర్ మొత్తం మనం ఈజీగా లెమన్ జ్యూస్ చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 సెకన్లలో చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని మీరు కూడా స్టోర్ చేసి పెట్టుకోండి. సాల్ట్‌తో చేసిన లెమన్ క్యూబ్స్ ఉన్నాయి కదా అండి! వీటిని మనం ఓన్లీ లెమన్ జ్యూస్ కోసమే కాకుండా లెమన్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.